ఎస్ కాలోజీ టీవీతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరంటే ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి లిస్టులో అద్దంకి దయాకర్ పేరు ఉండింది. అద్దంకి దయాకర్ కన్న తల్లి జానకమ్మ మనతో పాటుగా ఉన్నారు. జానకమ్మ అద్దంకి దయాకర్ని పెంచడానికి ఎలా కష్టపడాల్సి వచ్చింది, అద్దంకి దయాకర్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ వచ్చినటువంటి నేపథ్యంలో జానకమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? సంతోషంగానే ఉన్నాను. అద్దంకి దయాకర్ మీ 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 సంతానం ఎంతమంది? అద్దంకి దయాకర్ ఎన్నోవాడు అసలు? నాకు 2 కొడుకులు 2 బిడ్డలండి. 2 కొడుకులు 2 బిడ్డలు. పెద్ద ఆయన దయాకర్, ఆయన తర్వాత జ్యోతి, జ్యోతి తర్వాత దినాకర్, దినాకర్ తర్వాత జోస్న. 4 నలుగురు సంతానం. ఈయన పెద్ద ఆయన. ఈయన పెద్ద ఆయన. ఎట్లుండేది చిన్నప్పుడు అద్దంకి దయాకర్? ఎట్లుండేది? ఇబ్బంది పెట్టేదా? బడికి పోయేదా? పోకపోయేదా? మిమ్మల్ని ఏమన్నా ఏదైనా పనుల కోసమో లేకపోతే ఏదైనా ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భాలు ఉండేనా? ఏం ఇబ్బంది పెట్టకపోయేది. అన్నం ఒకలా నేను వెనక ముందు చేసినా కూడా అమ్మ ఏమొద్దులే, నేను 12 గంటలకు వచ్చినప్పుడు తింటలే, నువ్వేం బాధపడకని పోయేది. బడికి పోయి వచ్చేది. అప్పటి నుంచి కూడా ఏం తిప్పలు పెట్టలేదు. ఇక ఆయన జన్మించడమే మా ఊరోళ్ళందరికీ కూడా, మా బంధుమిత్రులకు అక్క చెల్లెలకు అందరికీ సంతోషమైంది. ఇక ఆ నుంచి కూడా ఆయన ఎదుర్కొంటూ వస్తామంటే అందరికీ సంతోషమే. అందరినీ కూడా కలుపుకొని పోయేది. ఇక చెల్లెలు కానీ తండ్రిని కానీ నన్ను కానీ ఏమి ఇబ్బంది పెట్టకపోయేది, కొట్టి తిట్టకపోయేది. చిన్నోడే కొంచెం చదువు వెనకబడితే కోప్పడ్డాడు. అంతేగాని ఎప్పుడైనా ఎక్కడైనా ఇది లేదు, నాకు ఇద్దే లేదు అని ఇబ్బంది పెట్టకపోయింది. ఎప్పుడన్నా మీరు అనేదా, ఎందుకు బిడ్డ మనకి రాజకీయాలు ఎందుకు, ఇది ఎందుకు, నువ్వు మంచిగా చదువుకున్నోనివి ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా బిడ్డ, మనకెందుకు ఇది, మనతో అవుతుందా అని చెప్పేసి ఎప్పుడన్నా అన్నవా? ఇక ఇంత పెద్దోళ్ళుగా కొడుక మనం ఏమి లేని వాళ్ళం కదా, మనలో ఏడ ముందు వర్ణిస్తారు అనేది. అంటే ఇక ఆయన ఆలోచన చొప్పుని, ఆయన ఇలయిజ్జల చొప్పుని, ఆయన మంచితనంతో ఇక అందులో కొనసాగిండి. ఇక సరే, ఆయన మాట నేను ఎప్పుడు తీసేయలేదు. మీ చుట్టాలో లేకపోతే ఇంటి పక్క పుట్టోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఎందుకు దయాకర్ ఎందుకు ఇట్లా చేస్తాడు, ఆగమని చెప్పు అని చెప్పేసి మీతో ఎప్పుడైనా చెప్పుకున్నారా అట్లా ఎవరన్నా? ఎవరు చెప్పుకో. ఆయన అంటే సంతోషపడేది. ఆయన ఏ మాట చెప్పినా అందరు సంతోషపడేది. ఆయన అప్పటికీ అంత చిన్నతనాన్ని అయినా ఒక పెద్ద మనిషిగా ఆయన చెప్పితే వినేది అందరు. ఆయన ఎవరు కాదనలేదు. ఆయన ఎదిగిన కాంచి కూడా అందరూ మంచిగా చూసుకుంటారు. ఇప్పటిదాకా కూడా అందరూ ఆయన అంటే ఇష్టపడతారు, సంతోషపడతారు. ఇక ఆ కాన్సన్స్ పోయిన కానించి ఇక కొంచెం పరిశాన్ అయింది, బాధ అయ్యేది నాకు. తుంగతుర్తి ఓడిపోయిన పంచల్లి అంతసేపటి నుంచి సంతోషం ఉండేది, చూసుకొని సంతోషపడేది. చాలే, ఇంత మాత్రంగా ఉంటే చాలు, మంచి పేరు తెచ్చుకుంటూ చాలు అనేది. జనములు అందరు మీ అసంటారు, అన్న మంచోడు, మాకు ఈ సాయం చేసిండు, ఆ సాయం చేసిండు, మంచోడు అన్నప్పుడల్లా సంతోషం అయ్యేది. సరే, మంచి అనిపించుకుంటుండు చాలు, ఆస్తులు పాస్తులు లేకపోయినా నీకేంది అని, ఈ మంచి పేరు చాలు నానమ్మ అని వరుసేటోళ్ళు ఇట్లా చెప్తే చాలా. నా కొడుకు అంత మాత్రం మంచిగా ఉంటే చాలు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు తెలుసా నీకు? ఎమ్మెల్సీ అంటే చట్టసభలు, అసెంబ్లీ లోపట మాట్లాడడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు మండలి లోపట, అది తెలిసిందా నీకు? మీరు చెప్పితే ఇప్పుడు మొన్నటిగా తెలిసింది. ఇక అందరి కోరికలు, నా కొడుకును సంతోషపడి ఆయనకి ఇయ్యలేదని ప్రతి ఒక్కళ్ళు అంటుంటే కొంచెం అప్పుడు బాధ అయ్యేది. ఇక ఇప్పుడు అందరికి సంతోషమైంది, నాకు సంతోషమైంది. ఇక చాలు ఇంతవరకు. ఇక వారందరూ మెచ్చి కాంగ్రెస్ పార్టీల మంత్రులందరూ, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, సరే తను 22-23 సంవత్సరాల నుంచి
కష్టపడ్డా నిష్ఠూరపడ్డా అని వాళ్ళు గమనించి వాళ్ళు ఇచ్చినందుకు వారందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తాను. మీకు ఏమని చెప్పిండు దయాకర్ అన్న? ఏమని చెప్పిండా ఇట్లా ఎమ్మెల్సీ అయినావా అని చెప్పేసి ఏమని చెప్పిండా? ఇక మా తొందరగా ఇట్లా మీ అసొంటి వాళ్ళు ఉంటామంటే ఇక ఆయన చెప్పలేకపోతాడు. ఇక నేనే ఫోన్ చేసి అయ్యా కంగ్రాచులేషన్ అని చెప్పి. ఏమన్నాడు మరి నీ కంగ్రాచులేషన్స్ విన్నాక? ఏమన్నాడంటే నువ్వు డైరెక్టర్గా ముందుగా గెలిచినవే, నేను ఇప్పుడు ఎక్కడ మా నిమికల్లా డైరెక్టర్గా నువ్వు కాంగ్రెస్ తరపు డైరెక్టర్గా గెలిచినావు. నువ్వు గెలిచినావు. నీ తర్వాత నేను ఇప్పుడు 50 ఏళ్ళకు ఒక జాబ్ కొట్టుకున్నానే అని నవ్వితే నేను నవ్వి. అంటే మీరు కూడా రాజకీయంగా అప్పుడు డైరెక్టర్గా దేని డైరెక్టర్గా గెలిచిరు అప్పుడు? ఇప్పుడు అంటే ఇప్పుడు 5 ఏళ్ళు అన్నట్టు. ఈ 5 ఏళ్ళ నుంచే అప్పుడు ఎన్నుకోరు కాంగ్రెస్ తరపే. అయితే నేను గెలిచిన ఒకదాన్ని ఆడాను. అందరికేమో తెలంగాణ వాళ్ళే మేము ఎట్లా గెలుస్తుందో చూద్దామని అందరూ చెట్టు బట్టి దేవుని దయ వల్ల మరి ఇక మళ్ళీ ఎట్టను అని మీరు బయటపడ్డారు. ఇక అందరు సంతోషపడ్డారు. బాగానే గెలిచింది, బాగానే ఎట్లా తిరిగింది ఇంత మధ్యలో అని ఇక అందరు సంతోషపడ్డారు. అంటే మీ సాలే ఇక్కడికి వచ్చింది అనుకోవచ్చా అద్దంకి దయాకర్కి? రాజకీయంగానో లేకపోతే ఆలోచన పరంగానో సేవా గురము? ఫస్ట్ మా వారిది ఆలోచన, చదువు, తెలివి, ఆయన నడిచే నడక, మాటలు. ఇంకా తండ్రి అంటే ఆయన తండ్రి పోలికలు నడిచి ఇక ఆయన కూడా కమ్యూనిస్ట్ తరఫున అప్పుడు సర్పంచ్ అయ్యిండు మొదట్లో. ఇంకా తర్వాత మాకు వ్యత్యాసం ఉండి ఇక నన్ను కూడా ఉండవన్నారు. ఉండవంటే నాకు వ్యవసాయం ఉందమ్మా, నాకు పిల్లలు చిన్న వాళ్ళని ఇక నేను ఉండలే. ఇక పోయినప్పుడు ఇక సర్పంచ్గా కూడా ఉండమంటే వద్దులేమ్మా, ఇక మన మీద కొంచెం మళ్ళీ అటు నేను ఓడిపోవడం నువ్వు ఓడిపోవడం బాగున్నది, ఏం వద్దులే అంటే ఊకున్నా. మళ్ళీ వారే మన ఊరోళ్ళు దామోదరెడ్డి కాడికి పోయారట. మరి ఎవరిని పెడదాము, ఈ గింత పదవి ఉన్నది అని అంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారు దయాకర్ తల్లి పెడదాం అనుకున్నాడు. దామోదరెడ్డి గారి గిట్ట అని. సరే మీరు అన్నందుకు మీరు మాట తీసేయలేనని ఇక ఉన్నా. మీరు ఉండవలసి వచ్చింది. తనకు కూడా చెప్పలే నేను. సర్లే ఇంత దానికి కూడా వాళ్ళు నాకు ఇట్లా ఎదురు తిరుగుతారా అనుకున్నా. అలా తల్లిని కాదనుకున్నారట వాళ్ళు అని ఇక ఏరో పాలెళ్ళు అనుకున్నట్టు పంకబట్టి ఇచ్చేద్దరు అని ఇక జగదీష్ రెడ్డి గారు కూడా వాళ్ళ మీద కోప్పడ్డాడట. ఎట్ట గెలిచిందయా, మీరే కాంగ్రెస్ లేదన్నారు, ఏ లెక్కన గెలిచిందా మొన్న మీరు గెలిచినప్పుడు ఇదంతా జరిగింది. మెట్టు దిగి మాట్లాడి నా కాడికి రాకురా వాళ్ళు ఇప్పటికి అంటారు, మా అమ్మ మమ్మల్ని తిట్టించినవు, మమ్మల్ని మాటలు అనిపించినవు అని అంటారు. సరే మరి మీరు ఉన్నామన్నదిగా నేనున్నా. సరే మీకు వారికి అందరికీ మంచితనంగానే ఉన్నా కాబట్టి గెలిపించారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అద్దంకి దయాకర్ మంత్రి కూడా కాబోతున్నారు అంటున్నారు. మంత్రి అవుతాడని మీరు ఆశిస్తున్నారా? అది పెద్దల నుంచి ఇప్పుడు ఎట్లా అనుకోకుండా ఇచ్చినారో వారు తిప్పినట్టు వారి అడుగుజాడల ఆయన నడిచినట్టు వారు ఇస్తే సంతోషం. ఇంకేం చెప్పదలుచుకున్నారు మీడియా ముఖంగా అద్దంకి దయాకర్ అభిమానులకు? ఏం చెప్పదలుచుకున్నారు? అభిమానులందరికీ, అక్క చెల్లెళ్లకు, ఆయన అంటే ప్రేమించి దయాదాక్షణ చూపించిన వారందరికీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. దయాకర్కి ఏం చెప్పదలుచుకున్నారు? దయాకర్ ఎట్లా పోతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎట్లా ఇంతగా అందరితోటి ఇంత మంచిగా ఉండి ఇంకా ఇంకా అందరికి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉంటే చాలు. ఓకే అమ్మ, ఓకే. ఎస్, ఇది అద్దంకి దయాకర్ తల్లి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా ఒక తల్లి తన యొక్క ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక తల్లి తనకు సంబంధించినటువంటి ఆనందాన్ని మనకు చూపిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అయినటువంటి నేపథ్యంలో తన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా తను గతంలో రాజకీయంగా పోటీ చేసినటువంటి సందర్భాలను కూడా నమూనా వేసుకున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తాం.